సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశం మొత్తం 42 ఎజెండా అంశాలపై చర్చించారు. అలాగే కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలకు ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్ఐబిబి పెట్టుబడులకు సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్. ఎస్ఐబిబి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కీలకంగా ఏపీ కేబినెట్ లో చర్చించినటువంటి సిచ్యువేషన్. దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులకి ఎస్ఐపిబి ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో వీటికి సంబంధించి అమలుకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాల్సినటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే విధంగా ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సిఆర్డీఏకి సంబంధించినంత వరకు నిర్ణయానికి కూడా ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక మొత్తం 42 అజెండా అంశాల్లో దాదాపుగా ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా ఒక శుభ పరిణామంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ సంబంధించి చట్ట సవరణ, అదేవిధంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చట్టంపై కేబినెట్ కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి భూ సమీకరణకు ఆమోదం కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటు నీటి సరఫరా, అదేవిధంగా సిపిఐజీ నిర్వహణకు సంబంధించినటువంటి ప్యాకేజీలకు కూడా ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వీటితో పాటు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్స్ కు సంబంధించి టౌన్షిప్ లో లేఅవుట్లకు సంబంధించి కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులకు కూడా కేబినెట్ లో చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా వార్డు వెల్ఫేర్, అదేవిధంగా డెవలప్మెంట్ కార్యదర్శుల పోస్టులను కూడా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 42 అజెండా అంశాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలలో భాగంగా జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వైజాగ్ మెట్రోకు సంబంధించి మెట్రో రైలుకి సంబంధించి రేపు టెండర్లు పిలిచేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ అంశం పైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చింది. అదేవిధంగా కేబినెట్ సంబంధించినటువంటి సమావేశం తర్వాత మంత్రివర్గంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజకీయ పరమైనటువంటి అంశాలను హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా కూటమి పార్టీలు నాయకత్వం అంతా కూడా మంత్రులు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కూడా ఎప్పటికప్పుడు మంత్రులు మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.